వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న మహబాద్ జిల్లాలో వేమూరులో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఒక 3-4 సంవత్సరాల క్రితం అంటే పట్టు పొలాల్లో అంటే చేన్లో ఒక తాటి చెట్టు అది బాగా అంటే ఖరాబైపోయి అంటే పుచ్చిపోయి కూడా అది పక్కన ఉన్నటువంటి ఒక 3 సంవత్సరాల క్రితమే అది ఒక చిన్న బండల మీద చెట్టు మీద పడిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం అకస్మాత్తుగా అక్కడ చేను పనులు చేసుకున్న వాళ్ళు అక్కడ గొర్రెలు కాసే వాళ్ళు ఉండగా కూడా అది చిన్న సాయంత్రం పూట 5-5:30 ప్రాంతంలో పడిపోయిన చెట్టు ఏదైతే 3 సంవత్సరాల క్రితం పడిపోయిన చెట్టు ఏదైతే ఉందో దానంతట అదే లేచి చక్కగా నిలబడింది. కొద్దిగా సౌండ్ కూడా శబ్దం చేసుకుంటూ కూడా నిలబడింది అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు లేస్తుండడంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు మేకలు కాసే వాళ్ళు కూడా భయాందోళనకు గురై ఏం జరిగింది ఆ దృశ్యం చూసిన వెంబడి ఇక్కడి నుంచి పరుగులు పెట్టాలని తెలుస్తుంది. దీంతో వేమూరు గ్రామంలో రాత్రిపూట మొత్తం ఒకటే చర్చ నడుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇది చర్చ నడుస్తుంది. మరి వేమూరు గ్రామంలో సంబంధించినటువంటి చెట్టు అసలు కథ ఏంటి, ఖమ్మం విషయం ఏంటి పూర్తిగా గ్రామస్తులు అడిగి తీసుకున్న ప్రయత్నం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. గ్రామస్తులంతా కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఆ చెట్టును పరిశీలిస్తున్నారు. అంటే 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళ మీద అప్పుడు మనం మీకు ప్రత్యక్షంగా మీకు చూపెట్టబోతున్నాను. నేను ఇక్కడ నుంచి ఏదైతుందో ఈ రాళ్ళ మీదకి వెళ్ళి కూడా ఇక్కడ నుంచి అంటే 3 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న చెట్టు వీటి మీద ఈ బండల మీదకి ఇక్కడ 3 సంవత్సరాలు దాని ఆ చెట్టును పడుకోబెట్టినట్టు మాదిరిగానే ఇక్కడ చెట్టు ఉంది. నిన్న సాయంత్రం అకస్మాత్తుగా చెట్టు లేచి ఆ విధంగా చెట్లు వేసి ఆ కరెంటు పోల్స్తో సపోర్ట్తోని అది నిల్చోవడంతో మాట ఒక్కసారి గ్రామంలో మొత్తం ఒక ఆందోళన ఉంది. ఎందుకంటే ఏం జరిగింది మరి మా చెట్టు నిలబడంతో మరి ఏదైనా కీడుందా లేకపోతే ఇది మంచి కాసే చెడు కాదు మాత్రం ఒక గ్రామస్తు ఒక భయం ఉంది. పొద్దున నుంచి మాత్రం అక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. మరి గ్రామ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం మనం. చెప్పండి అసలు ఏం జరిగింది, ఆ చెట్టు ఎప్పుడు పడదు అసలు ఇక్కడ? అది నిన్న సాయంత్రం 5 గంటలకు దాని అంతే లేచి పడ్డది. ఇక్కడ గొర్రెల కాపర్లు రైతులు ఉన్నారు, ఇక్కడ వ్యవసాయ రైతులు ఉన్నారు. శబ్దం వచ్చింది. శబ్దం రాగానే వాళ్ళు భయానికి అటు పరుగు తీసిండ్రు. దానికి అంతా అది లేచి నిలబడ్డది. చెట్టు సుమారు ఇప్పుడు పడ్డది ఎన్ని సంవత్సరాల క్రితం పడ్డది? అది చెట్టు పడే 3 సంవత్సరాల క్రితం తీసి పక్క పడేసి రైతు గుంషాబని రైతు తీసి పక్క పడేసి మరి ఇప్పుడు అది లేచి నిలబడ్డది. విచిత్రం మరి ఏమన్నా అనిపిస్తున్నారు. అందరూ మరి వేరే తిరిగి ఆలోచిస్తున్నారు. ఇక్కడ దైవం ఎక్కడ దేవుడా అనేది ఆలోచిస్తారు. భూతం దైవం అనేది మామూలుగా ఆలోచిస్తున్నారు అందరూ. మరి ఇది ఎంతవరకు అనేది కరెక్ట్ అనేది తెలుస్తలేదు. ఇప్పుడు ఊర్లో కూడా ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. అంటే భయం అనిపిస్తుంది. భయం బాగా వీళ్ళైతే జనం అయితే ఊరి జనం అయితే భయపడుతున్నారు. ఏం జరుగుతుంది ఏం కథ అని, ఏమన్నా ఊరికైనా కీడు వచ్చిందో అనే ఆలోచన మీద ఉన్నారు జనం. నిజంగా ఇట్లా జరిగిందని ఉంటాయి అంట నమ్మకాలు ఇవన్నీ కొంత ఉంటది. నమ్మకం అనేది కొంత ఉంటది జనాలు ఉంటది కదా. దేవుడు లేని దయం లేదు, దయం లేని దేవుడు లేదు. నమ్మకం అనేది ఉంటది కొంచెం. మీరు చెప్పండి, అప్పుడు ఎన్ని సంవత్సరాల కింద పడ్డది? మీరు నిన్న ఉన్నారు సాయంత్రం కూడా. ఏం జరిగింది అసలు నిన్న సాయంత్రం? ఇది తాడు ఇది 3 సంవత్సరాల కింద తీసి అటు పక్కకు పెట్టేసినాం. పడైతే దాని చక్కన అదే పటపట అనుకుంటా లేచి నిలబడ్డది. అది పడడం అయినా ఏదైనా పడేది ఉంటే కొద్దిగా లేచి అటన ఇటన పడేది ఉండే, అది స్ట్రేట్ గా లేచి నిలబడ్డది. అది దాని గురించి అప్పుడు మీకు ఏమనిపించింది లేచినప్పుడు? అది బాగా అనిపించింది. అప్పుడు ఎవరు ఇక్కడ అంతా ఈడు మేకలు కాసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమనిపించింది మరి లేచి నిలబడుతుంటది? లేచి నిలబడితే వాళ్ళందరూ ఉరికిరు. ఇదేంది ఇట్లా లేచి నిలబడదు, మాకు ఏది దాన్ని ఆలోచించడానికి లేకుండా ఇట్లా. ఊర్లో కూడా మొత్తం ఇదే నడుస్తుంది. మరి భయం ఎట్లుంది కానీ దాన్ని గురించి ఏమైనా తెలుసుకుంటే మీరు చెప్పండి. ఇప్పుడు చూసలే ఇట్లా ఎప్పుడు చూడలేదు సార్ మేము. ఇదే ఫస్ట్, ఇదే కొత్తగా చిత్రం. ఇది పడ్డ చెట్టు లేచిందంటే 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇదే విచిత్రం అవుతుంది. భయం అలాంటి ఉందా అందరికి? భయం సారిగా భయం అవుతుంది. మరి పడ్డ చెట్టు నిలబడ్డదంటే భయం అవుతుంది సార్. ఎక్కర్లేదు మరి ఇట్లా
నువ్వు చెప్పమ్మా ఎప్పుడు నిన్న ఇట్లాంటిది ఎన్నెల్లేదు సారు ఇప్పుడే కొత్తగా ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది ఆ చెట్టు పడేసి ఇప్పుడు మరి ఇది ఉట్టిగానే అదే లేచి ఉన్నదంటే ఇక అందరూ భయంకరంగా మేకలు మేపుతుంటే తోలుకొని పోయిరట ఇక అంతే సార్ ఇక మరి చూసినావు కదా అప్పుడు ఆ చెట్టు నిలబడ్డది మరి ఇప్పుడు ఎక్కడ లేదు సార్ ఇదే కొత్త చిత్రం ఇది. మీరు చెప్పండి అసలు ఏం జరిగిందంట విచిత్రం ఇదంతా వేమనూరు గ్రామస్తులందరికీ ఇదే అసలు విచిత్రంగా ఉంది మా ఊరి పరిస్థితి అయితే 3 years క్రితం కొట్టిన దాన్ని ఈ బండ్ల మీద ఇట్లా పడవ పెట్టిళ్ళు 3 years బ్యాక్ ఇదే నిన్న ఒక మేకల కాపరి చూసి ఆమె ముందే ప్రత్యక్షంగా డైరెక్ట్ నిలబడ్డది బండల మీద చక్కగా నిలబడ్డది. మరి గ్రామస్తులు మరి మా ఊరికి మంచా చెడు అనేది వాస్తవంగా చాలా భయాందోళనకరంగానే ఉంది. వాస్తవంగా చెప్పాలంటే దీన్ని మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అసలు ఏంది తాడి చెట్టు నరికిన తాడి చెట్టు ఎట్లా నిలబడుతుంది అనేది దీని సందేహం ఉంది గ్రామస్తులకు. మీరు చెప్పండి ఎప్పుడైనా విన్నారా ఇలాంటి సంఘటన ఏమన్నా? ఇంతవరకు మా ఊళ్ళో తొలిసారి ఇది, ఇప్పుడు జరగలేదు. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఎవరో పక్కన ఉన్నారు ఏదో కావాలని చేసింది కూడా కాదు. 3 సంవత్సరాల క్రితం మీరు చూస్తూనే ఉన్నారు ఇట్లా బడబెట్టి ఉన్నది. దానికి సపోర్ట్గా కానీ అటు కానీ ఇటు కానీ ఏమి లేవు. దాని అంతటా అదే నిటారుగా నిలబడడం అదొక వింత. అంటే పడితే ఇటైనా పడవచ్చు లేదా అటైనా పడవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక గాడుపు ద్వారా వచ్చింది అనేది గాడుపు గేడ ఏం లేదు. గింత నిలబడడంతో కొంచెం ఆసక్తి రేపుతా ఉంది. ఇక్కడ ఒక మహిళ నువ్వు రమ్మ ఇప్పుడు మీరు అందరూ కదా అయ్యగారు పిలిపిద్దని చెప్పేసి నిజంగా పిలిపించాలి సార్, పిలిపించి అడగాలి. మరి దేవుడా దయం అనేది వాళ్ళకి తెలిసి ఉంటది కదా, మరి ఎందుకు అని అనిపించాలి, అడగాలి. అందరు టెన్షన్ పోతుంది కదా, ఎవరికైనా భయం అవుతుంది కదా. నిజమే, అందరం కలిసి అడగాలి. మరి చూస్తే పూజ చేపించుడా లేదు దయమా, మరి చిలకలు ఏమన్నా ఉందా అన్ని తెలిసిపోతాయి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మొత్తం కూడా గ్రామస్తులందరూ కూడా ఏకమై అంటే తండోపతండాలుగా ఈ విషయం తెలుసుకున్నటువంటి పక్క తండావాసులు కూడా వచ్చి ఇక్కడ అది విచిత్రాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మన విజువల్స్ చూసుకోవచ్చు. అది కొన్ని 3 సంవత్సరాల క్రితం అంటే కింద మొత్తం నానిపోయి పుచ్చిపోయి ఉన్నటువంటి ఆ వేలు కూడా మనకు కనిపిస్తున్నవి. మొత్తం దాంట్లో అంటే వాళ్ళకి జీవం కూడా ఏం లేదు. 3 సంవత్సరాల కింద పడ్డ చెట్టు ఒక్కసారి నిటారుగా లేచి ఈ విధంగా నిలబడ్డది. మరి కింద బండ మీద మనం చూసుకోవచ్చు, అక్కడ బండ ఉంది, బండ పక్కన కూడా మట్టితో ఉంది. దీనికి సపోర్ట్ కూడా ఏం లేదు మరి కింద కూడా. అయినా ఇది నిటారు నిలబడంతో మరి మనం ఇందాక మహిళలు కూడా చెప్తున్నారు అయ్యగారిని పూజలను తీసుకొచ్చి మరి ఇక్కడ ఏమైనా చూపించాలి, ప్రత్యేక పూజలు చేయాలి. కొంతమంది మహిళలు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి, మరి భక్త లేకపోతే ఇంకా వేరే ఏమైనా సోకిందా, మరి ఊరికైనా కీడు వస్తుందని చెప్పేసి కూడా గ్రామస్తులంతా కూడా ఒకంత భయానికి గురవుతున్న పరిస్థితి ఉంది.